ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా, జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించడం వలన శుభాలే కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే గనక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని, రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని, బుద్ధిని, వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని, ఎటువంటి యుద్ధాలు, భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ, మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ, ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశి చక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు, 11 సార్లు, ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠ మాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా 1 నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది మా సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి, శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఉగాది నామ సంవత్సరంలో
మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతి నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ, జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ, అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి, జనవరి 25 నుంచి జూన్ 15, 16 వరకు కూడా మరి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి మూడు విధాలైనటువంటి ప్రభావాలు, మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అధిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ, లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ, విద్యా యోగాలు, సంతాన యోగాలు, అట్లాగే గృహ యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ యుగాది పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. కర్కాటక రాశి పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గ్రహ స్థితిగతుల్ని గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరమాంతము కూడా ఆదాయ వ్యయాదులు, రాజపూజ్యము, అవమానాలు ఏ విధంగా ఉన్నాయి. అట్లాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, అట్లాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరాంతము కూడా ఆదాయము చూస్తే 2 గాను, వ్యయము 11 గాను కనిపిస్తోంది. రాజ్యపూజ్యము 4, అవమానం 7గా కనిపిస్తోంది. అంటే వీరు సంపాదన యందు ఎటువంటి బద్ధకము, అలసత్వము లేకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటూనే ఉండాలి సంవత్సరం అంతా. అట్లాగే మీకు ఉన్నటువంటి కోరికల్ని కానివ్వండి, కుటుంబ పరంగా వచ్చేటటువంటి ఎన్నో మరి ప్రయాణాలను కానివ్వండి కాస్త అదుపులో ఉంచుకున్నట్లయితే కనుక వ్యయము తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే రాజ్యపూజ్య విషయంలో కొంత మీకు తక్కువగా అనిపిస్తుంది. గౌరవ మర్యాదలు కానీ తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కాస్త అవమానాలు కలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరాంతము కూడా మరి శని యొక్క నవమ స్థానము అనేటటువంటిది, అంటే భాగ్యస్థానంలో శని సంవత్సరం అంతా ఉంటాడు. కాబట్టి శని వలన చేసేటటువంటి ప్రయాణాలలో కొంత దోషాలు మీకు ఎదురుపడుతూ ఉంటాయి. లేనిపోని తలకాయ నొప్పులు, ఇబ్బందులు, అనుకున్న కార్యాలయంలో ఆటంకాలు, విఘ్నాలు, అవమానాలు కలగడానికి అవకాశం ఉంటుంది. పితృ సంబంధిత వ్యవహారాల్లో కానీ, పితృతో అంటే ఎవరైనా తండ్రితో మాట్లాడినా కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం విశేషప్రదం. ఏదో మీ నోటికి వచ్చినట్టుగా మీరు మాట్లాడడం వలన తండ్రికి కాస్త అనారోగ్య బాధలు కలగడం, ఆయన యొక్క మానసిక క్షోభ వలన మీకు పితృ దోషం కలగడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. అట్లాగే పితృ సంబంధితమైనటువంటి ఎవరైనా సరే రక్త సంబంధీకులు కాస్త అనారోగ్యం పాల్పడి వారు దేహాన్ని చాలించేటటువంటి పరిస్థితులు కూడా ఎదురే అవకాశం కర్కాటక రాశిలో కొంతమందికి కనిపించే అవకాశం ఉంటుంది వారి యొక్క అనారోగ్య రీత్యా. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య సంభాషణ విషయంలో ఒక అంతికి సరిగ్గా గనక లేకపోతే గనక మీ మధ్య ఆర్థిక సంక్షోభం కావచ్చు, కుటుంబంలో సరైనటువంటి నిలకడ స్థితి కావచ్చు, లేకపోవడం కావచ్చు, లేకపోతే మీరూరి మధ్య సరైనటువంటి దాంపత్య సుఖం లేనటువంటి పరిస్థితి కానీ ఈ శని భగవానుడు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆర్థికంగా లాభం పొందేటటువంటి అవకాశం వ్యాపారంలో కలగాలి అంటే మీరు కాస్త శని భగవాను ఎక్కువగా అనుగ్రహించమని కోరుతూ ఉండాలి. ప్రతినిత్యము ఏదైనా సరే శివాలయంలో శనిగ్రహానికి దీపారాధన చేయటం, కాస్త నూనె వేయటము, ఒక 8 ప్రదక్షిణాలు 19 ప్రదక్షిణాలు చేసి అక్కడే వెంటనే శనికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత మరి స్వామివారైనటువంటి హనుమంతుల వారి యొక్క నామస్మరణ చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోండి ఒక్కసారి. ఆ విధంగా చేస్తూ ఉంటే దూర ప్రయాణాలు ఎందుకు కానివ్వండి, వృత్తి ఉద్యోగ విషయాలలో ట్రాన్స్ఫర్స్ జరగకుండా ఉండటానికి, మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏదైనా రావాలన్నా ఆగిపోకుండా అవతలవాడు మీకు ఎగ్రీ అవ్వడానికి, భార్యాభర్తల మధ్య సంబంధ విషయాల్లో శని యొక్క అనుగ్రహం కలగడానికి హనుమంతుడు చాలా ఉపయోగపడతారు. అట్లాగే కర్కాటక రాశి వారికి
మరి ఈ సంవత్సరంలో 3 సార్లు గురువు యొక్క స్థానచలనం అంటే ఆ అతిచారత్వ దోషము అనేటటువంటిది గురువు కలవడం వల్ల ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు కూడా గురుడు 12వ స్థానంలో ఉండి అన్ని విషయాలలో కాస్త దుర్భిక్షాన్ని కలుగజేస్తూ ఉంటాడు. అప్పుల బాధల వలన కొంచెం మానసిక సంక్షోభం ఏర్పడుతుంది. కాస్త ఆ యొక్క సంక్షోభాన్ని తట్టుకోవడానికి మీరు దూర ప్రాంతాలకి ఏదో దేవాలయానికో నదీ తీర్థానికో వెళ్ళిపోవటము, ఒక్కోసారి గృహానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి, అట్లాగే ఆర్థికంగా కొన్ని అనారోగ్యపరమైనటువంటి విషయాలందు ధన నష్టము, ఎవరైనా సరే మీ గృహానికి సంబంధించిన వాళ్ళు, మేనరికానికి సంబంధించినటువంటి వాళ్ళు, చుట్టాలు కావచ్చు, మిత్రులు కావచ్చు, లేకపోతే తండ్రి తరపు బంధువులు కావచ్చు, ఏదైనా అనారోగ్యం గురైతే వారిని చూడడానికి కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సరైనటువంటి కంఫర్ట్నెస్ లేక ఆర్థికంగా ధనం ఖర్చు పెట్టి వేరే చోట ఉండేటటువంటి పరిస్థితులు, ఇట్లా ఆర్థికంగా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా సెల్ ఫోన్స్ లో కనుక జూన్ 1 వరకు ఏదైనా మీకు గనక యాప్స్ కానీ లేకపోతే లింక్స్ కానీ వస్తే దయచేసి వాటిని ఓపెన్ చేయకండి. ఎందుకంటే ఏ మాత్రం వాటిని కనుక మీరు లింక్ను ఓపెన్ చేసినా ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి అంటే ఏ అప్పు కోసమో చేస్తారనుకోండి, ఉన్నటువంటి ధనము పోతుంది బ్యాంకుల్లో, లేదా మీ మీద లేనిపోని లీగల్ కేసుల వలన మీరు జైలుకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారి జాగ్రత్తగా ఉండాలి ధన విషయాలలో. ఉద్యోగంలో కూడా కొన్ని పతనాలు కలగటము, మార్పులు కలగటము, దానివల్ల మీకు అసౌకర్యం కలగటము, భాగ్యహీనత్వం కలగటము, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా కొంతమందికి కనిపిస్తాయి. అంటే కుటుంబానికి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. కర్కాటక రాశి వారికి గురుడు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థితి రాశి అయినటువంటి జన్మరాశిలో సంచారం వలన కాస్త దేహ అనారోగ్యము, మాతృపరమైనటువంటి కొన్ని గండాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే వీరు ఏదైనా సరే అనారోగ్యపరంగా కాస్త హాస్పిటల్స్కి వెళ్ళటము, ధనాన్ని కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అంటే పిత్రార్జితమైనటువంటి ఆస్తులు కానీ మాత్రార్జితమైనటువంటి ఆస్తులు కానీ కలిసి వస్తాయనుకునే లోపలే అవి పక్కదారి బట్టి వెళ్ళిపోవటము, దాని యందు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు రాజకీయాలు ఎక్కువగా చేయటము, అది మేనరికం వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే దూరంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కాస్త ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ కాక కాస్త అసౌకర్యకరమైనటువంటి గృహస్థితిని అనుభవించే పరిస్థితి, ఆర్థికంగా వెనుకబాటుతనము మిమ్మల్ని ఆలోచనలు లేకుండా చేయటము, ఏదైనా గృహం కట్టుకోవాలన్నా లేకపోతే వాహనం కొనుక్కోవాలన్నా, ఇంత భూమినైనా సరే కొనుక్కోవాలని చెప్పి అప్పుకి ప్రయత్నం చేసినా అప్పు కలక్కపోవడం, ఒక్కోసారి ఉద్యోగ భంగం కలిగి పూర్తిగా ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి కర్కాటక రాశి వారికి గురు మహానుభావుడి వలన నవంబర్ 1 వరకు కలుగుతుంది. శుభకార్యాలు కూడా కొన్ని ఆగిపోయే అవకాశం ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అయితే గురువు యొక్క స్థితి సింహరాశిలోకి మారినప్పుడు ముఖ్యంగా వారికి నవంబర్ 1వ తేదీ నుండి జనవరి ఎండింగ్ వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులని చెప్పుకోవాలి. సాధ్యంతరకు ఏప్రిల్ వరకు కూడా ఆయన అక్కడే ఉంటాడు కాబట్టి విశేషమైనటువంటి ఆర్థిక వృద్ధి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఏదైనా అప్పులుంటే తీర్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉద్యోగంలో ఎదుగుదల ద్వారా, లేకపోతే తండ్రి యొక్క ఆదరణ ద్వారా ఏదైనా సరే కుటుంబంలో ఆర్థిక వృద్ధి కలిగి, కుటుంబంలో సుఖ సంతోషాలు కలిగి చక్కగా మీరు అప్పులు తీర్చేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. బరువు బాధ్యతలతో కూడినటువంటి ధన సంపాదన పెరుగుతుంది. అట్లాగే మీ యొక్క వాక్కు ఇంట్లో ఒక కమాండింగ్ గా అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే చక్కటి మృష్టాన్న భోజన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యపరంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కూడా కొంతవరకు తండ్రి పరంగా ఏదైనా కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసేటటువంటి ఉద్యోగంలో ఈ కర్కాటక రాశి వారికి ప్రమోషన్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఉద్యోగం రానటువంటి వాళ్ళు ప్రయత్నం కనుక గట్టిగా చేస్తే నవంబర్ 1 తర్వాత కర్కాటక రాశి వారికి ధనయోగం కలగబోతోందని చెప్పి సుస్పష్టంగా మనం చెప్పవచ్చు. అట్లాగే దూర ప్రాంతాలకి వారి యొక్క కర్మల్ని నివృత్తి చేసుకోవడానికి ధనం కూడా ఖర్చు పెట్టి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఏదైనా ఫిబ్రవరి అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి తర్వాత మరలా గురుడు జన్మరాశిలోకి మరి ఆయన వక్రించి ప్రయాణం చేయడం ద్వారా మళ్ళీ కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ 5 వరకు అష్టమ రాశిలో రాహుగ్రహ సంచారము విశేషమైనటువంటి మృత్యు దోషాన్ని కలుగజేస్తోంది. అంటే మృత్యు దోషాలు అంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రమాదాలు కూడా మిమ్మల్ని లేనిపోని సమస్యలకు గురి చేస్తాయి. భార్యాభర్తల మధ్య మాటపరమైనటువంటి సమస్యలు రాకుండా ఎవరికి వాళ్లే కంట్రోల్ చేసుకోవాలి. చేసేటటువంటి ఉద్యోగంలో కూడా సరైనటువంటి మెలకువ కానీ సరైనటువంటి చాతుర్యం కానీ లేకపోతే ఉద్యోగాదుల్లో మీకు గండాలు ఎదురే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా సరే మీరు
అకస్మాత్తుగా ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఏదైనా గ్రహదశలు అనుకూలంగా ఉండి రాహువు కూడా దాంట్లో ఉన్నట్లయితే ఆయన శుభయోగాలు ఇస్తే కనుక అకస్మాత్తుగా మీ ఉద్యోగంలో మీరు ఒక టాప్ మోస్ట్ స్టేజ్కి వెళ్ళే అవకాశము, లీడర్షిప్ లభించే అవకాశం ఉంటుంది. అదే గనక రాహువు గనక ఏదైనా తేడాగా ఉన్నట్లయితే మీ జన్మజాతకంలో ఉన్న ఉద్యోగాలతో పాటుగా అకస్మాత్తుగా మీకు వచ్చేటటువంటి పెన్షన్స్ కానీ, గవర్నమెంట్ ద్వారా కలిగేటటువంటి ధన లాభాలు కానీ, గృహయోగాలు కానివ్వండి, లేదా మీరు చేసే ప్రయత్నాల్లో కూడా సిద్ధి లేక మానసిక సంక్షోభం ఏర్పడే అవకాశము, ఆర్థిక నష్టాలు, అవమానాలు, విశేషమైనటువంటి భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపారస్తుల మధ్య కానీ, చేసే వృత్తి ఉద్యోగాలలో కానీ తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి కర్కాటక రాశి వారికి రాహు అష్టమంలో డిసెంబర్ 5 వరకు ఉండటం జరుగుతుంది. కాబట్టి వీరు తప్పకుండా మరలా డిసెంబర్ 5 తర్వాత రాహువు వీరికి ఈ కర్కాటక రాశి వారికి సప్తమంలోకి వస్తాడు. కేతువు అప్పటి వరకు కూడా ధనస్థానంలో ఉండి తీవ్రంగా ధనానికి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాడు. తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా ధన నష్టం, ఉద్యోగాదుల్లో రావాలనుకున్నటువంటి డబ్బులు రాకపోవటము కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి గణపతి ఆరాధన డిసెంబర్ 5 వరకు, దుర్గాదేవి ఆరాధన వీరికి చాలా విశేషమైనటువంటి పుణ్యప్రాప్తిని కలుగజేస్తుంది. తదనంతరం డిసెంబర్ 5 తర్వాత రాహు సప్తమంలోకి, అట్లాగే కర్కాటక రాశిలో కేతు వచ్చినప్పుడు గృహ సంబంధిత విషయాలు కానీ, భార్యా సంబంధిత విషయాలు కానీ, వృత్తి ఉద్యోగ విషయాలలో ఒక పట్టాన ఏదనుకున్నా సరే తీవ్రమైనటువంటి అసౌకర్యకరమైనటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలతో కూడినటువంటి పరిస్థితులు రాహుకేతువులు సర్పదోష ప్రభావంగా మీకు ఇస్తూ ఉంటారు. కాబట్టి సర్పదోష నివృత్తికి డిసెంబర్ 5 తర్వాత తప్పకుండా ఏదైనా దేవాలయంలో సర్ప ప్రతిష్ఠ చేసుకోవడం కానీ, లేదా సర్పసూక్త పారాయణ ఒక 6 రోజులు బ్రాహ్మణులు వేద పండితుల చేత చేయించుకుని ఆ తీర్థాన్ని తీసుకోవటము, అది సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు. కొంతమందికి కర్కాటక రాశి వారికి యోగకరమైనటువంటి యోగాలు నడిస్తే డిసెంబర్ 5 తర్వాత ఫిబ్రవరిలో వివాహ యోగం కలగడానికి రాహువు కూడా సహకరించే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క అవయోగాలు ఎక్కువగా ఉన్నాయి జాతకంలో. కాబట్టి 4 గ్రహాలకి కూడా వీరు తప్పనిసరిగా జపశాంతులు, హోమశాంతులు, తప్పనిసరిగా దక్షిణామూర్తి జపాన్ని, అట్లాగే దక్షిణామూర్తి హోమాన్ని చేసుకుంటే విద్యార్థులకి, వ్యాపారస్తులకి ధనలాభం కలుగుతుంది. చండీ హోమాదులు కానీ, లేకపోతే వనదుర్గా హోమం కానివ్వండి, భగలాముఖి హోమాలు చేసుకోవడం ద్వారా అమృత్యు దోషాలు తొలగిపోతాయి. అట్లాగే వృత్తి ఉద్యోగ విషయాల్లో కానీ, ఆకస్మిక ప్రమాదాల విషయంలో కానివ్వండి, రాహు అనేవాడు ఆ అమ్మవారు అదిమేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా దుర్గా ద్వాత్రింశం నామన జపాన్ని పారాయణ చేస్తూ ఉండండి. అట్లాగే దుర్గాదేవి అష్టోత్తరాన్ని నిత్యము పఠిస్తూ ఉండండి ఈ యొక్క సంవత్సరాంతము, వచ్చే సంవత్సరం కూడా. కాబట్టి ఏదేమైనా కూడా కర్కాటక రాశి వారికి గ్రహస్థితి సంవత్సరంలో బాలేదు కదా అని బాధపడక్కర్లేదు. మీకంటూ ఒక జన్మజాతకం ఉంటుంది. ప్రతి మనిషి కూడా జన్మించినప్పుడు ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బట్టి మాత్రమే ఈవెంట్స్, విద్య కానీ, ఆరోగ్యం కానీ, ఉద్యోగం, దాంపత్యుల యొక్క అనుగ్రహం అంటే అనుకూలత ఎలా ఉంటుంది, సంతాన యోగం ఉందా లేదా, వివాహం అసలు ఎప్పుడు జరుగుతుంది, ఒకవేళ కోర్టు కేసుల్లో దంపతులు ఇద్దరు ఉంటే అసలు విడాకులు అయిపోతాయా, లేదా కలిసే అవకాశం ఉంటుందా, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలన్నీ మనకి జన్మజాతకం మాత్రమే తెలియజేస్తుంది. ఆ జన్మజాతకంలో కలిగే దశలు, అంతర్దశలు ఇక్కడ యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే గోచారంలో సూర్యచంద్రులు కానీ, లేకపోతే ఈ గ్రహాలు కానీ మనకి ఇచ్చే ప్రభావాలు అధిక మొత్తంలో ఉంటాయా, తీవ్ర రూపం దారుస్తాయా, అనుకూలత ఇస్తాయా అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క గోచార ఫలితాలు విని మాకు శుభం జరుగుతుంది, మాకు ఈ సంవత్సరం అన్ని ఘోరాలే జరుగుతాయని మాత్రం ఎవరు అపార్థం చేసుకోకండి. ముఖ్యంగా జన్మజాతకం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరంలో తప్పకుండా యుగాది తర్వాత అందరూ కూడా జన్మజాతకాలు చూపించుకొని ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో దానికి తగ్గ రెమెడీస్ చేసుకొని, కొంతమందికి వివాహం, కొంతమందికి విద్య, ఇట్లా ఎన్నో రకాల ఈవెంట్స్ ఉంటాయి. అలా చూసుకొని చేసుకోండి తప్ప గోచారం అనేది జస్ట్ మనకి అర్థంలో కనిపించే ప్రతిబింబం లాంటిది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇవేమీ లేవండి మాకు, మరి మా పరిస్థితి ఏంటి అనుకున్న వాళ్ళకి ప్రశ్న జ్యోతిష్యం చాలా ఉత్తమమైనటువంటిది. ఏదైనా సరే ఒక గురువుని, మీ మనసుకు నచ్చిన గురువుని ఎంచుకొని ఆ గురువుకి ఫోన్ చేసినప్పుడు ఆ సమయంలో నడిచేటటువంటి గ్రహాల యొక్క సముదాయాలు మీ కోరికల్ని నెరవేరుస్తాయా లేకపోతే ప్రతికూలిస్తాయా అనేది తెలుస్తుంది. ఈ విధంగా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరాంతము, వచ్చే సంవత్సరము సుబ్రహ్మణ్య ఆరాధన, హనుమంతుడి యొక్క అనుగ్రహము, లేకపోతే శ్రీరామ పట్టాభిషేకాలు, కళ్యాణాలు చేయించటము, దుర్గాదేవికి సంబంధించిన దుర్గా హోమాలు, సప్తసతి చండీ హోమాలు, అట్లాగే గురువుకి సంబంధించినటువంటి దక్షిణామూర్తి జపతపాదులు, హోమాదులు, అట్లాగే దివ్య దర్శన భాగ్యాలు ఇలాంటివి గనక చేసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఎటువంటి సమస్యలు లేకుండా దైవం కాపాడుతూనే ఉంటుంది. ఓం నమో దక్షిణామూర్తయే నమః. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.